గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బెంగుళూరు నుండి వైనాడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. వైనాడ్లో తిరగడానికి కాదు మేము వెళ్ళేది, ఎందుకంటే లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. మేము ఫారెస్ట్ నుంచి డ్రైవ్ చేయాలని. అయితే మనకి బెంగుళూరు నుండి మైసూర్ ఎలాగో వెళ్ళాలి. మైసూర్ నుండి మనకి 2 రూట్స్ ఉంటాయి అక్కడికి వైనాడ్ వెళ్ళడానికి. మేము వెళ్ళేటప్పుడు మేము కబ్ని నాగర్హోలే ఫారెస్ట్ నుంచి వెళ్తాం. మళ్ళీ రిటర్న్ మేము వచ్చేటప్పుడు అదే రోడ్లో రాము. మేము అక్కడి నుంచి మేము ముత్తంగా ఫారెస్ట్ నుంచి వస్తాం. ముత్తంగా ఫారెస్ట్ నుంచి బందీపూర్ ఫారెస్ట్కి ఎంటర్ అవుతాం. తర్వాత మళ్ళీ టైం ఉంటే బందీపూర్ ఫారెస్ట్ నుంచి ముదుమలై ఫారెస్ట్కి వెళ్తాం. అది ఊటీ వెళ్ళే దారి. అంతే, ఫారెస్ట్లో ముదుమలై వరకు వెళ్ళి మేము మళ్ళీ తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నాం. ఏంటంటే ఇది ఊటీ ఫారెస్ట్ డ్రైవ్ కోసం 2 డేస్ హాలిడేస్ ఉంది కదా, సాటర్డే సండే. సో 1 డే మేము అనుకుంటున్నాం వైనాడ్లో ఉందామని. ఇది మనకు బన్నార్ఘట్ట రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే నైస్ రోడ్ టోల్ ఉంటుంది. సో నైస్ రోడ్ తీసుకుని మేము మైసూర్ రోడ్కి జాయిన్ అవుతాం. అక్కడ మైసూర్ రోడ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే కనుక అది కూడా చాలా బాగుంది. ఇంతకుముందు మైసూర్ వెళ్ళాలంటే దగ్గర దగ్గర 4 అవర్స్ అలా పట్టేది. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ హైవే వేసిన తర్వాత 2.5 అవర్స్లో ఈజీగా మైసూర్ వెళ్ళిపోతున్నాం. డ్రైవ్ కూడా చాలా బాగుంది. ఇది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల అక్కడికి నైస్ రోడ్లో కూడా ట్రాఫిక్ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఉండేది కాదు, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఈ రోడ్ మామూలుగా అయితే. కానీ ఈసారి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. లాంగ్ వీకెండ్ కదా, అందరూ మనలాగే తిరగడానికి బయటకు వస్తున్నారు. బెంగళూరులో ఉండేవాళ్ళు సాధారణంగా దీనికి దగ్గరలో మీకు తిరగడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. సో వీకెండ్కి అందరూ వెళ్తూ ఉంటారు. అన్నీ దగ్గర దగ్గర 200 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చూడడానికి మీకు చాలా ప్లేసెస్ ఉంటాయి. యాక్చువల్లీ బెంగళూరు నుంచి మైసూర్ ఒక 145 కిలోమీటర్స్ ఉంటుందండి. 2.5 అవర్స్ జర్నీ. తర్వాత మనకు అక్కడి నుంచి కబని ఒక 120 కిలోమీటర్స్, అది కూడా ఒక 2.5 అవర్స్, అంటే టోటల్గా 5 అవర్స్ ఉంటుంది. ఈ మైసూర్లో మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి వైనాడ్ వెళ్ళడానికి. వైనాడ్ అయినా బందీపూర్ ఫారెస్ట్ అయినా ఏదైనా సరే లెఫ్ట్కి వెళ్ళాలి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కూడా వెళ్ళొచ్చు, కానీ అది మైసూర్ సిటీలోంచి మనల్ని తీసుకెళ్తుంది. చాలా టైం పడుతుంది అక్కడి నుంచి వెళ్ళాలంటే. మేము వెళ్తూ కబిని ముందు ఒక పూజారీస్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్. అదే చూద్దామని వెళ్ళాం. బాగుంది ప్లేస్ చాలా. కానీ ఇంత తొందరగా ఇక్కడే ఉండిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు మాకు. మా బ్రేక్ఫాస్ట్ అండ్ నా ఫోటో సెషన్ పూర్తయింది ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం. కబనీలో ఎక్కడైనా మాకు సఫారీ ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఇక్కడ నుండి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ సఫారీ ఉంటుంది, దానికోసం అని వెళ్తున్నాను, చూసి వస్తాను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళడానికి అవుతుందేమో అని. కానీ ఇక్కడ మార్నింగ్ వెళ్ళవలసిన ఆల్రెడీ 6:30కి 7:30కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30 తర్వాతే ఉంటుంది. ఆ టైం మనకి సూట్ అవ్వట్లేదు, ఎందుకంటే అది తిరిగి వచ్చేటప్పుడు 5:30 అవుతుంది. సో మేము అలాగే బయలుదేరిపోయాం. వెళ్తూ కార్లోనే మనకి ఇక్కడ ఉన్న యానిమల్స్ మన లక్ బాగుంటే మనకు ఆన్ ద వేలో ఏమన్నా కనిపిస్తాయి. కానీ డ్రైవ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి నాగర్హోలే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది.
నేను ఎక్కువ ఇంకేం మాట్లాడను, నాకు చాలా ఎంజాయ్ చేయాలి ఫారెస్ట్ డ్రైవ్. నా కళ్ళు రెండు అలా బయటకు వేసి చూస్తున్నాయి, ఏమన్నా యానిమల్స్ కనిపిస్తాయేమని. నాగర్హోలే ఫారెస్ట్లో ఈ కనిపించే ఎలిఫెంట్ అది జూనియర్ భోగేశ్వర. అది మేము లంచ్ చేయడానికి విల్టన్ హోటల్కి వెళ్దామని వచ్చాం. ఇక్కడ చిట్టి చోర్ చాలా బాగుంటుంది, లాస్ట్ టైం ట్రై చేసాం. మరి ఉంటుందో లేదో, ఆల్రెడీ 3:30 అయిపోయింది. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వైనాడ్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. మా లంచ్ అయిన తర్వాత మేము రూమ్స్ ఏమన్నా దొరుకుతాయా లేకపోతే ఏమన్నా హోమ్ స్టే కానీ అని వెతుకుతున్నాం. ముందు మా ప్లాన్ ఉండేది మేము తిరిగి వెళ్ళిపోవాలని, కానీ అలాగే ఈవినింగ్ అవుతుంది కదా, నైట్ ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాం. ఎలాగ అక్కడికి వెళ్ళలేదు, ఒక చర్చ్ ఉంది ఇక్కడ, చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాం. అది మైల్ స్టోన్ మాకు హోమ్ స్టే దొరికింది. చూడడానికి చాలా బాగుంది, ఏదో కొత్త ప్రాపర్టీ బాగుంది చూడడానికి. 2 బెడ్రూమ్ అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండే విల్లా మనకి 3,000 చార్జ్. అది మనకి 3,000కి దొరుకుతుంది. డబుల్ బెడ్రూమ్ బాగుంది ప్లేస్. 2 బెడ్రూమ్ హౌస్ విత్ కిచెన్ హాల్. రండి మీకు ఆ రూమ్ టూర్ చూపిస్తాను రూమ్ ఎలా ఉందో. ఇక్కడ ఒక హాల్ ఇచ్చాడు, ఒక సోఫా అండ్ టీవీ. దీని ఎదురు నుంచి మనం లోపలికి వెళ్తే ఇది ఇక్కడ డైనింగ్ హాల్ ఇచ్చాడు లోపల. డైనింగ్ హాల్ నుంచి ఇక్కడ ఒక కిచెన్ ఉంది. మనకి ఏమన్నా కావాలంటే మనం వండుకోవచ్చు ఇక్కడ. టూ బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ కబోర్డ్. రూమ్స్ అయితే బాగున్నాయి క్లీన్గా. ఇది సెకండ్ బెడ్రూమ్, దీనికి కూడా ఒక కబోర్డ్ ఉంది ఇక్కడ. అయితే టాయిలెట్ కూడా చాలా క్లీన్గానే ఉంది, డీసెంట్ టాయిలెట్. ఇక్కడ సుల్తాన్ బത്തേరి అండ్ వైనాడ్లో హౌసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు కన్స్ట్రక్షన్ అంతా ప్రతి హౌస్ వేరే వేరే డిజైన్లో ఉంటుంది. నేను చాలా రికార్డ్ చేశాను కానీ అంత మీకు చూపిస్తే వీడియో చాలా పెద్దగా అవుతుందని చెప్పి నేను అంతా కట్ చేస్తాను దీన్ని. మంచి మంచి హౌసెస్ ఉంటాయి ఇక్కడ. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే చర్చ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సెయింట్ థామస్ క్యాథడ్రల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చ్. ఇది ఈ డిస్టెన్స్ నుంచి మొత్తం చర్చ్ కవర్ చేయలేకపోతున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో.
చర్చ్ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ రూమ్కి వెళ్ళి మేము అక్కడ రెస్ట్ తీసుకుంటాం, మార్నింగ్ బయలుదేరుతాం. గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. ఈ పేరు గుర్తుంచుకోవడానికి అని చెప్పి నేను సేవ్ చేసుకున్నాను. వెళ్తూ దారిలో బనానా చిప్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ బనానా చిప్స్ చాలా ఫేమస్. దీనిలో చాలా వెరైటీస్ దొరుకుతుంది మీకు. స్వీట్ బనానా చిప్స్, స్పైసీ బనానా చిప్స్, గార్లిక్ బనానా చిప్స్, ఇంకా చాలా రకాల జింజర్ తోటి. సరే, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ కదా, అక్కడ నుంచి తీసుకున్న అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా బయలుదేరాం. ఇది ముత్తంగా ఫారెస్ట్. ముత్తంగా ఫారెస్ట్ నుంచి మనకి బందీపూర్లోకి ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఇది ఫారెస్ట్ డ్రైవ్ కనుక మేము ఎక్కువ డ్రైవింగ్ ఫారెస్ట్లో మాకు చాలా నచ్చుతుంది, అందుకే వెళ్తున్నాం. కానీ సఫారీకి మాకు ఎప్పుడూ టైం సరిపోవట్లేదు. ఇప్పుడైనా చూడాలి. బందీపూర్లో కూడా నాకు తెలిసి మార్నింగే ఉంటుంది అది సఫారీ. 6కి 6:30కి ఒకటి, 7:30కి. అది మళ్ళీ ఆ వెహికల్స్ వెళ్ళిపోయాయంటే మళ్ళీ మనకి ఆఫ్టర్నూనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2:30, 4:30 అలా ఉంటాయి. చూద్దాం, ఏమన్నా టైమింగ్స్ ఏమన్నా మారితే మాకేమన్నా సఫారీకి ఏమన్నా వెహికల్స్ దొరుకుతాయేమో. ఇప్పుడు మేము ఇక్కడ నుండి గుండ్లపేట చేరాం. గుండ్లపేట నుంచి సఫారీ దగ్గరికి వెళ్తే ఇక్కడ కూడా టైమింగ్స్ మాకు 2 o'clock ఆఫ్టర్నూన్ ఉంది. అందుకని చెప్పి మేమే డ్రైవ్కి బయలుదేరాం. ఇది మళ్ళీ బందీపూర్ ఫారెస్ట్లో మేము ఎంటర్ అవుతున్నాం కర్ణాటక నుండి. ఎందుకంటే సఫారీ మార్నింగ్ 2 trips వెళ్ళిపోయాయి. మళ్ళీ 2 o'clock మేము వెళ్తే 4:30కే వెనక్కి రాగలం. అందుకని చెప్పి మేము మా కార్లోనే డ్రైవ్కి వెళ్ళి మేము ఈ బందీపూర్ ఫారెస్ట్ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మధుమలై ఫారెస్ట్ వస్తుంది. ముదుమలై ఫారెస్ట్ అది మనకి తమిళనాడులో వస్తుంది. అది ఊటీకి వెళ్ళే దారి. అది ఊటీ ఆ ఫారెస్ట్ వరకు వెళ్ళి మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాం. బందీపూర్లో కూడా ఇక్కడ స్టే ఎవరైనా ఉండాలంటే ఫారెస్ట్లో కూడా ఉంటాయి. కానీ ఈరోజు సండే ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది బందీపూర్ ఫారెస్ట్ లోపల. ఇది ఇదిగోండి, ఇది బందీపూర్ ఫారెస్ట్ ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ముదుమలై ఫారెస్ట్ మొదలవుతుంది. వీడియో చాలా పెద్దగా అయిపోతుందని నేను చాలా వరకు కట్ చేస్తున్నా మధ్యలో. అంత చూసినా మనకి ఎలిఫెంట్స్, డీర్సే కనిపిస్తాయి. అందుకని ముదిమలై ఫారెస్ట్ నుంచి మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంకా అలా ముందుకెళ్తే మసీనా గుడి, తర్వాత ఊటీ వస్తాయి. కానీ మేము ఊటీ ఫారెస్ట్ డ్రైవ్కి వచ్చాము కనుక అటు ఫారెస్ట్లో తిరిగి వెళ్ళిపోతున్నాం. మాకైతే ఈసారి ఎక్కువ కనిపించింది ఎలిఫెంట్స్ అండ్ డీర్స్ మాత్రమే. ఇది ముదుమలై. ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ముదుమలై నుంచి మళ్ళీ మనం బ్యాక్. ముదుమలై అంతా తమిళనాడులో వస్తుంది. ఇది మళ్ళీ మనం ఇప్పుడు బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. దీని నుండి అలా బయటకు వచ్చేస్తాం అంతే.
డైరెక్ట్గా వెళ్తూ మైసూర్ వెళ్ళి మైసూర్లో పూజారీస్ ఫిష్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ లంచ్ చేసుకుని తిరిగి అలా బెంగళూరు వెళ్ళిపోతాం. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మాకు వైల్డ్ బోర్స్, పికాక్స్ కూడా చాలా ఎక్కువ కనిపించాయి. ఈసారి మరి అన్నీ లోపల ఉన్నట్టున్నాయి, ఎక్కువ కనిపించలే. అంతే, ఈ ఫారెస్ట్ డ్రైవ్ అయిపోయింది. ఇది పుజారాస్ ఫిష్ ల్యాండ్. ఇది మైసూర్కి ముందు మైసూర్ ఉంటుంది. ఇది అయితే లంచ్కి చాలా మంచి ప్లేస్. ఇది ఎప్పుడైనా రెస్టారెంట్కి రావాలంటే ఇక్కడ మనకి చాలా యానిమల్స్ పెడతారు వీళ్ళు. బఫెలోస్, తర్వాత బఫెలో కదా, ఆక్స్, అది ఆక్స్, షీప్స్, కౌస్ కూడా ఉంటాయి. చాలా క్లీన్గా పెడతారు. తర్వాత మనకి వింటేజ్ కార్స్ పెడతారు ఇక్కడ, అలాగే చాలా ఓల్డ్ బైక్స్ అవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పైన షీప్స్ కూడా ఉండేవి, ఇప్పుడు మరి లేవు అవి. తర్వాత ఈ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇది చాలా అందంగా ఉంటుంది ప్లేస్. ఇక్కడ ఎప్పుడు వచ్చినా మీరు చాలా రష్గా ఉంటుంది. మాకు ఎలాగో ఇప్పుడు కింద ఇక్కడ దొరికింది ప్లేస్, లేకపోతే మనం పైకి వెళ్ళాలి. నెక్స్ట్ వాటిలో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా రష్గా ఉండేది. ఇదండి మా జర్నీ, ఇలా కంప్లీట్ అయింది. నా హస్బెండ్ కిరణ్, నా అమ్మాయి. తర్వాత మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ 3 వీడియోస్ పెడతాను నేను. ఈ ప్లేస్ రామ్నగర్. ఇది బెంగళూరుకి వెళ్తున్న దారిలో వస్తుంది, మైసూర్కి బెంగళూరుకి మధ్యలో. ఓల్డ్ మూవీ షోలే మీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ డైలాగ్స్ అవి ఉంటాయి కదా, ఆ షూటింగ్ ఇక్కడే అయ్యింది ఈ ఊర్లో. అయితే ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి రోడ్ వేస్తారు ఇక్కడ నుండి. ఇది ఎక్స్ప్రెస్ హైవే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.